ఒక రకంగా నాకు రెండో పుట్టినిల్లు హిందూపురం. మా నందమూరి వంశానికి హిందూపురం అంటే నందమూరి పురం. అది నేను ఒక సంధానకర్తని భగవంతుడికి. మీకు నాకు పద్మభూషణ్ రావడం అన్నది అది మరి మీరందరూ కూడా దాన్ని మీ సొంతంగా భావించి, ఎలాగైతే నందమూరి నాన్నగారు తర్వాత అన్నయ్య హరీష్ గారి తర్వాత నన్ను ఇక్కడ మీ వాడిగా, మీలో ఒకటిగా, మీ గుండెల్లో నాకు మీకంటే కూడా చెప్తాను, నా సంగతికి వస్తాను. నా గుండెల్లో సుస్థిరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ, నా హిందూపురం కుటుంబ సభ్యులందరికీ, హిందూపురం పుర ప్రముఖులకి, అలాగే హిందూపురం ప్రజానికానికి, అలాగే నా అభిమానులకి, కళాభిమానులకి, కళా పోషకులకి, అలాగే పాత్రికేయులకు, ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.